బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ కాల్పుల కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. వెలుగులోకి ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఆ ఫుటేజ్లో జ్యువెలరీ షాప్లో దూరిన ఆ 5గురు దుండగులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. కాల్పులు జరిపి బంగారు ఆభరణాలు దోపిడీ చేసి బయటికి పారిపోయారు. దానికి సంబంధించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ని మనం చూడొచ్చు చాలా క్లియర్గా. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం. ఓకే, ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. మొదటగా ఉదయం 10 గంటలకు కరీంనగర్లో ఉన్న పిఎంజే జ్యువెలరీ షాప్కి ఒక వ్యక్తి ఆ షాప్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత 20 గ్రాముల బంగారం చైన్ నాకు చూపించండి అంటూ అడిగాడు. ఆ చైన్ చూపిస్తున్న సమయానికి ఇంకొక 4 కూడా షాప్లోకి వచ్చారు. ఆ కాసేపటికే ఆ 4 వాళ్ళ దగ్గరున్న వెపన్స్ని బయటకు తీసి ఆ స్టాఫ్ అందరినీ బెదిరించారు. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అంటూ ఆ విషయంలో మనం చూడొచ్చు. సేల్స్ మేనేజర్ని కూర్చోబెట్టారు, కింద సేల్స్ స్టాఫ్ని కూర్చోబెట్టారు, సెక్యూరిటీ గార్డ్ని కూడా రైట్ సైడ్లో ఎగ్జాక్ట్లీ ఆ నంబర్ 3 దగ్గర ఉన్న వ్యక్తి సెక్యూరిటీ గార్డ్, అతన్ని 2 చేతులు ఎత్తి తర్వాత కింద కూర్చోబెట్టారు. అటు నంబర్ 3 మరొక పక్కకి వెళ్ళాడు. ఇటు 1కి రైట్ సైడ్లో మనం చూస్తే అక్కడ స్వామి మాల వేసుకున్న ఇంకొక స్టాఫ్ మెంబరు, అతన్ని మళ్ళీ కూర్చోబెడుతున్నారు చూడండి. దాని వెనకాల సేల్స్ మేనేజర్ ఉన్నాడు. సో సేల్స్ మేనేజరు, ఈ పక్కన రైట్ సైడ్లో సెక్యూరిటీ గార్డ్స్. అలాగే రైట్ సైడ్ విజువల్లో అంతా అయిపోయిన తర్వాత లూటీ చేసిన తర్వాత బయటికి పారిపోతున్న విజువల్. ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తే 2 మహిళలు సేల్స్ పర్సన్స్, వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు సైలెంట్గా ఉండాలి, ఫోన్లు వాడకూడదు, ఇక్కడే ఉండండి అంటూ వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టారు, అక్కడ నిల్చోబెట్టారు. చూడండి రైట్ సైడ్లో ఫస్ట్ మనం చూస్తే కింద చేతులు పెట్టుకొని ఉన్న పర్సన్ ఫస్ట్ మొదటగా నంబర్ 1 పర్సన్ ఒక సేల్స్ పర్సన్ని ముందుకు లాక్కెళ్తాడు, కూర్చోబెట్టాడు. తర్వాత సెక్యూరిటీ గార్డ్ని తీసుకెళ్తున్నాడు చూడండి, సెక్యూరిటీ గార్డ్ని, అలాగే ఇంకో సేల్స్ మేనేజర్ని. సెక్యూరిటీ గార్డ్ని నంబర్ 3 అనే వ్యక్తి అక్కడ కూర్చోబెడుతున్నాడు చూడండి. అతని వెపన్స్, అతని పాకెట్స్ అని చెక్ చేశాడు ఫస్ట్, ఫోన్లు కానీ వెపన్ కానీ ఏమైనా ఉందా అని. తర్వాత వెనకాల నంబర్ 2 ఒకసారి నంబర్ 3 మళ్ళీ ముందుకెళ్ళాడు చూడండి. ఆ నంబర్ 3 వెళ్ళిన దగ్గర సేల్స్ మేనేజర్ని కింద కూర్చోబెట్టాడు. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్వామి మాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ని కూడా నిల్చోబెట్టారు, తర్వాత మళ్ళీ కూర్చోబెట్టారు. సో దీని తర్వాత ఏం జరిగిందంటే, ఈ సీన్ తర్వాతనే ఎగ్జాక్ట్గా ఆ స్వామి మాలలో ఉన్న వ్యక్తి, ఆ సేల్స్ మేనేజరు, ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ వ్యక్తి, వీరందరూ ఆ 5గురు వచ్చిన 5 మెంబర్స్ దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి, అందరి దగ్గర గన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్ని లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ వెపన్స్ని లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు 5గురు దుండగులు ఒక్కసారి మల్టిపుల్ రౌండ్స్ గాల్లో కాల్పులు చేశారు. అందులో ఆ పిఎంజీ జ్యువెలరీ షాప్లో ఉన్న స్టాఫ్ అంతా భయభ్రాంతులకు గురయ్యేలాగా, ప్యానిక్ అవ్వాలి అనేలాగా ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్లో ప్రస్తుతానికి పిఎంజే జ్యువెలరీకి సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ 4 గాయపడ్డారు. 4లో సెక్యూరిటీ గార్డ్ ఒకరికి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఆ కాల్పులు జరిపిన తర్వాత డిస్ప్లేలో ఉన్న బంగారం వాటన్నిటిని బ్యాగులో వేసుకొని పారిపోతున్న విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. 11 గంటల 10 నిమిషాలు, అంటే 10 గంటలకు స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు. దాని తర్వాత ఒక ½ అన్ అవర్ పైన ఇదంతా జరిగింది. దాని తర్వాత అన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని 1 2 3 4 5 ఈ 5 మెంబర్స్ స్టోర్ నుంచి బయటికి వచ్చి రైట్ సైడ్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పోలీసులు అన్ని సీసీటీవీ ఫుటేజ్లు, కరీంనగర్కి వచ్చిన ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, డిస్టిక్ దాటకుండా మెయిన్ చెక్ పాయింట్స్ అన్నిట్లో కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. 4గురికి 30 రౌండ్లు కాల్పులు జరిపారు. 4 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి బుల్లెట్స్కి సంబంధించిన ఒక మ్యాగజైన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం ప్రస్తుతానికి పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్సులు, జిల్లాకి సంబంధించిన స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి గాలిస్తున్నాయి. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సంఘటన స్థలానికి, ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు, ఆ ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేరుకొని అక్కడున్న ఆ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఆ రోజు, అంటే ఈరోజు ఆ సమయంలో స్టోర్లో ఉన్న వ్యక్తులు ఎలా జరిగింది, ఏం జరిగింది అని మా ప్రతినిధి చంద్రశేఖర్తో డీటెయిల్గా మాట్లాడారు. ఒకసారి అది వినే ప్రయత్నం చేద్దాం. బాధితులు ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్తో ఫేస్ టు ఫేస్.
కరీంనగర్ పిఎంజే జ్యువెలరీలో జరిగినటువంటి కాల్పుల ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి సిబ్బంది షాక్కు గురయ్యారు. అసలు ఆ సిబ్బంది గాయపడ్డ తర్వాత తీసుకొచ్చినటువంటి వ్యక్తి అబ్దుల్ రహీం మనతో ఉన్నారు. రహీం, మీకు ఎవరు కాల్ చేసిండ్రు? మీకు ఎట్లా తెలిసింది విషయము? ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పారు వాళ్ళు? మీతో మాట్లాడుతుంటారు కదా వచ్చేటప్పుడు. అసలు ఆ ముస్తాక్ ఏం చెప్పిండు మీతోని? ముస్తాక్ అని కాదు, నాకు అనిల్ అని వాళ్ళ కొలికనే. తను నాకు ఫోన్ చేసేసి అన్న కొంచెం అర్జెంటుగా నా స్టోర్కి వెళ్ళండి అని చెప్పారు. తను ఎందుకు అంటే అన్న అవన్నీ తర్వాత అన్న ముందుగా అర్జెంటుగా స్టోర్కి వెళ్ళండి అని చెప్పారు. నేను స్టోర్కి వెళ్ళి చూసాక ముస్తాక్ బయట పడేసి ఉన్నారు, షటర్ అవతల. లోపలేమో వాళ్ళు పడేసి ఉన్నారు ఇంకా ఇద్దరు. రాజేష్ అని సెక్యూరిటీగా ఉండే అతనికి నేను తీసుకొని వచ్చేసిన, ముస్తాక్కు నేను తీసుకొని మా వెంకటాద్రి హాస్పిటల్ అని ఇక్కడ ఉంది కరీంనగర్లో, నేను దాంట్లోనే వర్క్ చేస్తాను. అనిల్కు అది కాబట్టి తొందరగా నాకు ఇమీడియట్లీ అన్నా నువ్వు వెళ్ళు అది ఇది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ఇమీడియట్లీ వితిన్ మినిట్స్లో నేను వెళ్ళే వరకు అక్కడ అంతా జామ్ ఉంది, కానీ ఎవరు సపోర్ట్ అనేది చేయట్లేదు హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఎందుకంటే అక్కడ గన్ షూటింగ్ జరిగింది కాబట్టి ఎవరు దగ్గర రావడానికి హ్యాండిల్. సుమారుగా ఎన్ని గంటలకు మీకు సమాచారం అందింది? అది 11:06 11 గంటల ప్రాంతంలో ఆ కాల్పులు జరిగినట్టుగా మనకు సీసీ ఫుటేజ్ వస్తుంది. మీకు ఎప్పుడు కాల్ వచ్చింది? ఇమీడియట్గా వచ్చిందా? అప్పుడు మీరు వెళ్ళేసరికి ఎంత టైం అయింది? నేను మాతా శిశు హాస్పిటల్ పక్కన వెంకటాద్రి హాస్పిటల్లో నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మార్నింగ్ జాబ్లో కూడా ఉన్నాను. ఇది దగ్గర కాబట్టి నాకు వితిన్ మినిట్స్లో నేను బండి రన్ చేసుకొని ఇమీడియట్లీగా వెళ్ళాను. అక్కడ వెళ్ళే వారికి మంది మొత్తం జామ్ ఉన్నారు. అక్కడ జామ్ ఉండే వరకు నేను క్యారీ చేసేసి ఆటో కూడా దొరకని రాని పరిస్థితుల్లో ఉన్న ఆటో వాళ్ళ కూడా రమ్మని చెప్తే వాళ్ళు కూడా రాని పరిస్థితిలో ఉంటే నేను నా బైక్ మీద తీసుకొని వద్దామని ముస్టాక్కు క్యారీ చేశాను. ముస్టాక్కు క్యారీ చేసినాక ముస్టాక్కు వేరే వాళ్ళు మళ్ళీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఆటో పిలిచినాక ముస్టాక్కు ఆటోలో వేసాను. ఆటోలో వేసిన తర్వాత ఇంకో అతనుకు నా బైక్ మీద కూర్చోబెట్టి నేను మా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి? ఇప్పుడు కండిషన్ ఎట్లా అంటే మామూలుగా ఒక చిన్న హెడ్లో సర్జరీ అయింది. దాని తర్వాత ఇంకో పర్సన్కి ఇంకో సర్జరీ అవుతుంది. దాని తర్వాత సార్ వాళ్ళు బయటికి వచ్చి ఉన్నదో చెప్పగలుగుతారు వాళ్ళు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. ముందే కాల్పులు జరిగారా? దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మనతో ఉన్నారు. స్వామి, చెప్పండి మీ పేరేంటి, ఏం జరిగింది అసలు ఇవాళ 11 గంటల ప్రాంతంలో? నా పేరు రాకేష్ స్వామి. నేను పిఎంజే జ్యువెలర్స్లో చేస్తాను సేల్స్. అయితే మేము స్టాక్ డిస్ప్లే చేస్తున్నాము. డిస్ప్లే చేసే టైంలో ఫస్ట్ ఒక పర్సన్ కస్టమర్ లాగా ఆ చిల్లు చైన్స్ యూసిల్ ఒక 20 గ్రామ్ వర్తుల చైన్స్ కావాలని అన్నారు. అందులో మా సేల్స్ స్టాఫ్ నుంచి ఒక పర్సన్ అటెండ్ చేసిండు, చూపిస్తుండు. కమల్ అనే సేల్స్ పర్సన్ చూపించే టైంలో ఏమైంది, ఆ స్వామి ఫోను కస్టమర్లో వచ్చిన స్వామి మెల్ల ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాడు. అంటే మేము వెనుక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. చూసే టైంలో ఏమైంది, వాళ్ళంతా అటాక్ చేసిళ్ళు. ఆ టైంలో మా డిస్ప్లే కంప్లీట్ అయింది. మేము స్టాక్ మెల్లమెల్లగా లోపల పెట్టేసుకుంటున్నాం ఇన్వెంటరీలో పెట్టేసే టైంలో అందరు అటాక్ చేసి గన్స్ తీసిళ్ళు. అందరినీ నీల్ డౌన్ చేయించిళ్ళు. స్టాప్లర్ ఉంటాయి కదా, అది స్టిక్ చేసి చేతులకి మూతికి 1 by 1 స్టార్ట్ చేస్తున్నారు. ఫోన్లను అన్ని తీసుకున్నారా? ఫోన్స్ తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో చూడడానికి ఎంత వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు? ఉంటుంది స్వామి, 30 to 35 మధ్యలో ఉంటారు వాళ్ళు. 30 to 35 మధ్యలో ఉంటారు. ఫోన్స్ తీసేసుకున్నారు. అందరు నీల్ డౌన్ చేయించిళ్ళు. ఇక మా స్వామి ముసక్ సార్ స్వామి, ఇక స్వామి ఏం చేసిండు, ఇది అందరిలో ఉందని కొంచెం లేచే టైంలోనే ఆ స్వామి మీద ఫస్ట్ అటాక్ చేసిండు. ఫస్ట్ మీరు సిబ్బంది వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు బెదిరిస్తే అని చెప్తున్నారు, నిజమేనా అది? స్వామి మీరే మిమ్మల్ని బెదిరించిన క్రమంలో వాళ్ళని దొరకబట్టి అటాక్ చేసే ప్రయత్నం చేసిండు, అందుకే కాల్పులు జరిపిన అంటున్నారు, నిజమా? ఏం జరిగింది? లేదు స్వామి, మేము నిల్చున్నాం. జస్ట్ స్వామి నిల్చున్నాడు. ఎట్లుందని నీల్ డౌన్ చేస్తే ఇట్లా నిల్చోడానికి పోతే ఇట్లా నిల్చున్నాను ఏంది, అందులో నుంచి ఒకరు ఇట్లా గన్సిగా వాళ్ళు ఇక బ్యాగులో ఒకరేమో స్టాక్ అంతా మళ్ళీ బ్యాగ్లో సర్దేసుకుంటారు. ఒక్కటైతే చూసిన స్వామి, ఇక అటు నాకు తెలియకుండా ఇటు ఇక మేము మమ్మల్ని బెదిరిస్తాళ్ళు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఆ బ్యాగులలో ఎన్ని బ్యాగులో పెట్టుకుంటే తెలియదు, చూడలేదు. ఒక్క బ్యాగ్ మాత్రం కళ్ళ ముందు కనిపించింది. ఇక బ్యాగులలో స్టాక్ పెట్టేసుకొని ఇక కాల్పులు జరుపుకుంటా వెళ్ళే టైంలో మా స్వామికి తగిలింది. ఎంతమందికి తగిలింది? 4 పేర్లు వాళ్ళ వివరాలు చెప్పండి. ముస్తక్ సార్ సేల్స్ మేనేజర్, ఇంకొక సీనియర్ స్టాఫ్ కమల్ సార్ సెక్యూరిటీ, ఇన్వెంటరీ పర్సన్ మధుకర్. ఈ 4 మెంబర్స్కి గన్ను బుల్లెట్ తాకింది సార్.
మీరు కూడా బయటకు పరిగెత్తుతున్నట్టు కనబడుతుంది, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినా అట్లా అయినా కానీ స్వామికి ఎవరో పడిపోయారు. అదే మా స్వామి కమల్ స్వామి ఇట్లా బుల్లెట్ ఇట్లా తాకంగానే మండి ఇట్లా పడిపోయింది. అక్కడ పడిపోతా అంటే ఇట్లా స్వామిని నేను లేపగానే ఇక స్వామి కొంచెం బండి పక్కకి ఉన్న వాళ్ళే బండి తీసుకొని స్వామి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆ స్వామిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన మా స్వామిని. ఇప్పుడు వచ్చిన దుండగులు అందరూ బైక్ మీదనే వచ్చినారా? 7 వచ్చినట్టున్నారు. స్వామి మాది లాక్ చేసి ఉంటుంది, మాకు లోపల చేసి ఉంటుంది కాబట్టి మేము డిస్ప్లే మీదనే అది చేసినాం. అంటే ఒక్కసారి షాక్ అయినా అది ఇంత కరీంనగర్లో అసలు ఇట్లాంటి కళ్ళ ముంగట జరుగుతుంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి స్వామి. స్వాములు మొత్తం కింద పడిపోయిళ్ళు, ఒక్కరిని ఉండిపోయినా స్వామి ఇట్లా బ్లడ్ మొత్తం మొత్తం వచ్చేస్తుంది, కారిపోతుంది. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఇక స్వాములను మెల్లమెల్ల బయటకు వచ్చి ఎవరిని పిలిచినా కూడా ఇక ఆ టైంలో ఎవరు వస్తారు స్వామి? టెన్షన్. ఇక తొందర స్వాములను ఒకరిని ఇట్లా పట్టుకొని కొంచెం బయటికి ఇగ్గి ఒక స్వామిని కాళ్ళు పట్టుకోమని ఇక మెల్లగా బయటకు వచ్చిన టైంలో ఈ స్వామి కనిపించిండు. ఈ స్వామి కనిపించిన వల్లే మెల్ల ఆటో మాట్లాడేసి ఆ స్వాములను 1 by 1 ఇక 108 అప్పటికి ఇక మా స్టాఫ్ నుంచి 100 డైల్ చేసి 108 ఇట్లా రాగానే ఇక 1 by 1 హాస్పిటల్ ఎక్కడెక్కడ అది చేసినాం సార్. అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి పిఎంజీ జ్యువెలరీలో సెక్యూరిటీ ఉంటాడు కదా, సెక్యూరిటీ దగ్గర గన్ ఉంటుందా? గన్ ఉండదు స్వామి, సెక్యూరిటీ ఉంటాడు, గన్ ఉండదు స్వామికి. జస్ట్ చెకింగ్ ఆ మిషన్ ఒకటే ఉంటుంది అంతే. సో మొత్తం మీద ఒక్కసారిగా తన కళ్ళ ముందే ఈ ఘటన జరిగింది. ర్యాష్గా బెదిరిస్తూ వెపన్స్తో బెదిరిస్తూ అందరినీ నీల్ డౌన్ చేయించారు. ఆ తర్వాత ప్లాస్టర్ వేశారు. పక్కా ప్లాన్తోనే వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ షాక్ నుంచి తేరుకునేటువంటి పరిస్థితి ఉంది. పలువురి గాయాలైనటువంటి వారిని కరీంనగర్లో ఉన్నటువంటి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఖచ్చితంగా వారి యొక్క పరిస్థితి అయితే విషమంగా ఉంది. సెక్యూరిటీ దగ్గర గన్ లేదు. హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన మరొక ముందే కరీంనగర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికులు పోలీసులు అప్రమత్తమయ్యారు. 4 బృందాలు ఇప్పటికే వారిని వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ఆ ప్రత్యక్ష స్వామి సాక్షి ఆ స్వామి మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రైట్, ఆ స్వామి మనం రైట్ సైడ్ మొదటి విషయంలో మనం చూడొచ్చు. చాలా క్లియర్గా ఆ స్వామిని కూడా దాంట్లో ఉన్న వ్యక్తులు కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. సో కూర్చోబెట్టిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గన్స్ని తీసుకునే ప్రయత్నం స్టాఫ్ చేసినట్టు చాలా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తుంది. అప్పుడు ఈ దుండగులు 5 కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 వ్యక్తులకు గాయాలయ్యాయి. స్వామి కమల్ అనే మరొక స్టాఫ్, జ్యువెలరీ షాప్కి సంబంధించిన స్టాఫ్ ఆ మెట్ల దగ్గర పడిపోయిన విజువల్ని మనం చూస్తున్నాం. అతనికి కూడా చెస్ట్ దగ్గర బుల్లెట్ తాకిందంట. ఆ మెట్ల దగ్గర కూడా ఒక్కసారిగా కింద పడిపోతే తనని కూడా ఇటు బయటికి తీసుకెళ్ళి మొత్తానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కొంత కష్టమైతే ఖచ్చితంగా జరిగింది. నేను ఒక్కడనే బాగున్నాను, మిగతా వాళ్ళందరికీ బుల్లెట్లు తగిలినాయి, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రాలేదు అప్పుడు అంటూ స్టాఫ్ స్వామి చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.